తాజా అంశాన్ని చూస్తున్నాం. రాఖీ పౌర్ణమికి ఊళ్ళకు వెళ్లే వారితో హైదరాబాద్లోని రహదారులపై వాహన బారులు తీరాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ప్రస్తుతం వాహనాల రద్దీ ఎలా ఉంది? ఇంకా ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాఖీ పండుగ నేపథ్యంలో సొంతూర్లకు బయలుదేరినటువంటి ప్రయాణికులతో అయితే నగర శివార్లలోని రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. భారీగా విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారి మధ్య కూడా ఈ అబ్దుల్లాపూర్ మెట్ వరకు, ఇటు హైత్ నగర్ నుంచి కూడా అబ్దుల్లాపూర్ మెట్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇటు ఎల్బీ నగర్ తర్వాత నుంచి కూడా వనస్థలిపురం హైత్ నగర్ వరకు కూడా ట్రాఫిక్ భారీగా స్తంభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైత్ నగర్ వద్ద ఉన్నటువంటి బస్ స్టాండ్ కొంత రోడ్డు మీద ఉండడం వల్ల అక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచింది. గణనీయంగా ఈ బస్సుల సంఖ్య పెరగడంతో పాటుగా ఈ బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్తూ వస్తున్న క్రమంలో వెనకాల కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ క్రమంలోనే అక్కడి వరకు వేగంగా వచ్చినటువంటి వాహనాలు ఒక్కసారిగా హైత్ నగర్ బస్టాండ్ వద్దకి వచ్చేసరికి కాస్త నెమ్మదిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమేర కూడా వెనకాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇటు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ వరకు కూడా మెల్లగా అయితే ముందు కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరోవైపు ఇటు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఇటు బొల్లారం చెక్ పోస్ట్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, బోధన్ వైపుకు వెళ్లే వాహనాలతో అయితే ట్రాఫిక్ జామ్ తలెత్తింది. ఈ రాఖీ పండుగతో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో అయితే పెద్ద ఎత్తున నగరవాసులంతా కూడా సొంతూర్లకు బయలుదేరారు. ఇటు ఎంజీబీఎస్ నుంచి కావచ్చు, జేబీఎస్ నుంచి కావచ్చు భారీగా బస్సులు కూడా బయలుదేరి ప్రయాణికులతో తరలి వెళ్తున్నాయి. మరోవైపు ఇటు జేబీఎస్ నుంచి ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు శ్రీశైలం, కర్నూలు, ఇటు నుంచి ఇటు ఏపీకి వెళ్లే బస్సులు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. ఇటువైపు కూడా ట్రాఫిక్ స్తంభిస్తుంది. మరోవైపు ఇటు ఎల్బీ నగర్, హైత్ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే రహదారి కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాఖీ పండుగతో పాటుగా ఇటు ఇవాళ వారాంతం కావడంతో ఇటు ఐటీ ఉద్యోగులు కావచ్చు, అలాగే సొంతూర్లకు బయలుదేరేందుకు వెళ్తున్నటువంటి ఈ రాఖీలు కట్టేందుకు వెళ్లే అక్క చెల్లెలు వీళ్ళంతా కూడా వెళ్తుండటంతో అయితే భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే విధుల్లో మాత్రం పోలీసులు నిత్యం ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అలాగే వీళ్ళంతా కూడా నిత్యం విధుల్లో ఉంటూ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ అయితే క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాస్త ఎక్కువ అయింది ట్రాఫిక్. ఎందుకంటే కొంతమందికి నిన్నటి వరకు కూడా సెలవులు, ఇక్కడ విధుల్లో ఉండేవారు, ఇక్కడ పనులు చేసుకునే వారికి కొంతమందికి పూర్తి స్థాయిలో నిన్నటి వరకు సెలవులు దొరకకపోవడం ఒకటి. అలాగే ఇవాళ కొంతమందికి సెలవులు దొరకడం, మరికొంతమంది హైదరాబాద్ లో ఉన్న తమ సోదరులకు రాఖీలు కట్టి మిగిలిన వారికి ఊర్లో ఉన్న వారికి కట్టేందుకు వెళ్లడం, ఇవన్నిటి నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున అయితే నగరం నుంచి తరలి వెళ్తుండటంతో అయితే ఇటు మెయిన్ రోడ్లతో పాటు సర్వీస్ రోడ్లు కూడా భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుంది. ఇటు ఉప్పల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఉప్పల్లో కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇటు ఉప్పల్ నుంచి నారపల్లి, అలాగే అన్నోజిగూడ, గట్కేసర్ వరకు కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక్కడ అన్నోజిగూడ నుంచి మన గట్కేసర్ వరకు సాధారణంగా అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఇవాళ ఈ ట్రాఫిక్ నేపథ్యంలో అయితే ట్రాఫిక్ లో చిక్కుకొని మొత్తంగా ఈ 15 నిమిషాలు సాగే ప్రయాణానికి కూడా దాదాపు 40 నుంచి 50 నిమిషాల వరకు పడుతుందని చెప్పి కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. ఈ రాఖీ పండుగ అలాగే ఈ వారాంతం ఇవి రెండు కలిసి వచ్చిన నేపథ్యంలో అయితే నగర శివార్లలోని జాతీయ రహదారులన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఇటు అధికార యంత్రాంగం మీద, ఇటు ట్రాఫిక్ పోలీసుల మీద కూడా కొన్ని చోట్ల వాహనదారులు అయితే కొన్ని చోట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ తాము గంటల తరబడి, నిమిషాల పాటు సాగే ప్రయాణాన్ని కూడా గంటల తరబడి కొనసాగించాల్సి వస్తుంది. ట్రాఫిక్ సిబ్బంది పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా ఒకవైపు వాహనదారులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో తాము నిత్యం ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్నాం, విధుల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతాం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ ట్రాఫిక్ అయితే ఇప్పటికైతే ఈ ట్రాఫిక్ జామ్ ఇలాంటి ఈ రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ రద్దీ సాయంత్రం వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్.